तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विहाराय त्रिविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की, हर नम पार्वती पते हर महादेव। पवित्रात्म स्वरूपुలకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి 55వ శ్లోకం. అయమాత్మా హి బ్రహ్మైవ సర్వాత్మకతయా స్థితః ఇతి నిర్ధారితం శ్రుత్యా బృహదారణ్య సంస్థయా. అయమాత్మా హి బ్రహ్మైవ సర్వాత్మకతయా స్థితః इति निर्धारितं श्रुत्या बृहदारण्य संस्थया. చెప్తున్నారు బృహదారణ్యక స్థితి కూడా చెప్తూ ఉన్నది. అయమాత్మ హి బ్రహ్మైవ అంటే, అయమాత్మ అంటే ఇక్కడ జీవాత్మ. అయం ఇది ఈ శరీర అవచ్ఛిన్న చైతన్యం ఏదైతే ఉన్నదో, లేక అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు? అయమాత్మ. అయమాత్మ హి బ్రహ్మైవ. మరి ఇది ఎలాంటిది? సర్వాత్మకతయా, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మ. అయం ఈ శరీరం లేక అంతఃకరణం అవచ్ఛిన్న చైతన్యమైనటువంటి అయమాత్మ జీవాత్మ బ్రహ్మైవ. నిత్య రూపంగా బ్రహ్మమే కానీ ఇంకోటి కానే కాదు. ఇది ఎవరు నిర్ధారించారంటే వేదం బృహదారణ్య సంస్థయా. సంస్థ బృహదారణ్యం అనేది ఈ శాస్త్రం ఒక సంస్థ.
అలాగే ఫ్యాక్టరీ ఒక సంస్థ, వ్యాపార ఒక సంస్థ, ఈ ఆధ్యాత్మిక సంస్థను చక్కగా తెలియపరిచిన బృహదారణ్యోపనిషత్తుతో ఇది శృత్య ఇది నిర్ధారితం. అందుచేత మహావాక్యంలో అయమాత్మ బ్రహ్మ అనేది ఒక మహావాక్యం. దాన్ని సర్వం ఏతద్బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్ అని మాండవ్యంలో చెప్పి ఉన్నారు. మాండవ్యోపనిషత్తులో కూడా అదే విషయాన్ని ఇక్కడైతే అయమాత్మ హి బ్రహ్మ అన్నారో అది కూడా అంటే సర్వం హి ఏతద్బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. కాబట్టి ఇది మహావాక్యంలో ఎందుకు అయమాత్మ బ్రహ్మం పెట్టారు? తత్వమసి మహావాక్యం ద్వారా ఎవరైతే గురువు గారు లేతే అనుభవజ్ఞుడు ఆ బ్రహ్మము నీవే అని చెప్తారు. షార్ట్కట్లో తత్వమసి మహావాక్యం ద్వారా మనకు బోధపడినటువంటిది వారు చెప్పిన విషయం ఏమిటి? తత్వం అంటే అంతటా జ్ఞాపకమైన చైతన్యము, త్వం నీవై ఉన్నావు. ఈ వాక్యం అర్థం కావాలి. ఇక ఆ బ్రహ్మము నీవై ఉన్నావు అన్నప్పుడు సందేహరహితం. శాస్త్రం చెబుతుంది ఆ బ్రహ్మము నీవై ఉన్నావని, కానీ మనకి సందేహం వస్తుంది అనమాట. ఆ బ్రహ్మము నేనే అవగలన. కొంతమంది ఏమంటారు, పుట్టికి స్వర్గలోకానికి ఎంత దూరమో నాకు ఆ బ్రహ్మకి అంత దూరం అంటారు. అర్థమైంది కదా? కాబట్టి ఆ బ్రహ్మము నేనే ఉంటానా అని చదువుతున్నప్పుడు సందేహం వస్తుంది. అందుకు ఒక మార్గదర్శకుడు ఉండాలి. అది అవునా కాదని చెప్పేవాడు. కాదు అంటే ఇంక దానికి విచారు తనకి ఏదైతే భావం వచ్చిందో ఆ భావం సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఆ బ్రహ్మము నేను కాదని ఉన్నది మనస్సులో, దానికి ముద్ర వేశారనుకో అది సక్సెస్ఫుల్. ఈ బ్రహ్మము నేను కాదని. అయితే మరి ఏం చెప్తారు గురువు? ఆ బ్రహ్మము నీవు కాదనేది కాదు, నీవు కాదనేది కాదు. విను, ఆ బ్రహ్మము నీవే. ఇది అనమాట, ఆ బ్రహ్మము నీవే. ఇప్పుడు ఎప్పుడైతే ఒక మహాత్వాక్యం అందరూ విన్నారో ఇప్పుడు అందరికీ ఏమర్థమైపోయింది? ఆ బ్రహ్మము నేను అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైంది? ఆ బ్రహ్మము నేను అనేది ఒక మహావాక్యం, ఆ బ్రహ్మము నీవు అనేది ఒక మహావాక్యం. ఇవే మహావాక్యాలు కొంతమంది చచ్చిపోతారు. ఇక్కడి నుంచి స్టేషన్ అంత వాక్యం ఉంటుంది ఏమనుకో, అంత దూరమైన వాక్యం ఏమీ లేదు. అన్నిటికంటే సులభంగా ఉన్న వాక్యమే మహావాక్యం. కొన్ని మంత్రాలు బీజాక్షరాలతో పలకడం కష్టం, కానీ మహావాక్యం పలకడం చాలా ఈజీ అనమాట. అందుచేత అహం బ్రహ్మాస్మి, ఇది మహావాక్యంలో మనకు అర్థమైంది. ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ, సరే తత్వం అదంతా బ్రహ్మమే అని చెప్పి ఆ బ్రహ్మం నీవై ఉన్నావంటే ఇది అవునా కాదా అని మళ్ళీ డౌటు. అంతా వ్యాపకమైన పరబ్రహ్మం నీవై ఉన్నావు అని చెప్పినప్పుడు నీకు సమీపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో నీ శరీరంతో కూడినటువంటిది లేక అంతఃకరణంతో కూడినటువంటిది అయమాత్మ. ఈ దేహావచ్ఛిన్నమైనటువంటిది ఏదుందో, అంతఃకరణావచ్ఛిన్నది ఏదుందో అయమాత్మ ఈ నిశ్చయ రూపముగా బ్రహ్మైవా, ఇది బ్రహ్మమే. అయమాత్మ అన్నప్పుడేంటి? జీవుడు. ఏమి ఈ జీవుడు ఏమిటి? బ్రహ్మమే. బ్రహ్మమే జీవుడు, జీవుడే బ్రహ్మము అన్నటువంటిది నిర్ధారణ బృహదారణ్యకం కూడా మనకి చెప్పినది. ఇవి 3 వాక్యాలు అన్నమాట. ఇక ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం తెలివి. అది ఇది బ్రహ్మము అని తెలుసుకుంటున్నాం ఒక తెలివి, ఇది శరీరము అని తెలుసుకుంటున్నాం ఒక తెలివి, ఇది నా ఇల్లు అని తెలుసుకుంటున్నాం ఒక తెలివి, నా వాహనం అని తెలుసుకుంటున్నాం ఒక తెలివి, ఏమి తింటున్న కూరలు చప్పగా ఉన్నాయని తెలుసుకుని ఒక తెలివి, ఉప్పు ఎక్కువైపోయింది ఒక తెలివి, కమ్మగా ఒక తెలివి. ఈ తెలివే పరబ్రహ్మము. అర్థమైంది కదా? ఈ తెలివే పరబ్రహ్మం. ఆ బ్రహ్మం పోయిన తర్వాత నోట్లో నీళ్ళు వేసినా దిగవు. ఏమి
ఈ కూర ఎలా ఉంది అయినా కొంచెం చెప్పాను ఆగలించా ఆ కూర అందులో పెడితే ఏమి ఈ చెయ్యి కూడా మూసిపోద్ది అలాగా అది భయం లోన పెట్టేటప్పుడు చెయ్యి బయటకు వస్తుంది రాదని. అందుచేత ఈ ప్రకారముగా ఇది ఉండబెట్టే అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇది లేకపోతే ఏ తెలివి లేదు. అర్థమైంది కదా. అంతరావు బతికుండేటప్పుడు దీనికి శరీరానితో సంబంధం పడినప్పుడు అప్పుడు అంత అగ్నిపుకి పడితే అమ్మయ్యా అంటాం. అర్థమైంది కదా. మొత్తం కాలిపోయి శరీరం కాలుతున్న అమ్మయ్య లేదు అబ్బయ్య లేదు. లేదంటే అర్థమే ఉంది. అందుచేత తెలివి గలవాడు పోయినాడు. అది తెలివియే బ్రహ్మమని ఈ విధంగా ఈ యొక్క వాక్యానికి 4 వాక్యాలు సమన్వయం. 56 అనుభూతోపి అయం లోకో వ్యవహారక్షమోపి సన్ అసద్రూపో యథా స్వప్నః ఉత్తరక్షణ భాదతః. అనుభూతోపి అయం లోకో వ్యవహారక్షమోపి సన్ అసద్రూపో యథా స్వప్నః ఉత్తరక్షణ భాదతః. స్వప్నో జాగరణే అలీక స్వప్నేపి జాగరో నహి ద్వయమేవ లయే నాస్తి లయోపి హ్యుభయోర్న చ. స్వప్నో జాగరణే అలీకః స్వప్నోపి జాగరో నహి ద్వయమేవ లయే నాస్తి లయోపి ఉభయోర్న చ. ఈ రెండింటికి అనుగుణ్య ఉంది కాబట్టి 2 శ్లోకాలు ఒక దగ్గర పెట్టేశారు రాసేవాళ్ళు. అనుభూతోపి అయం లోకః వ్యవహారక్షేమోపి సన్. అయం లోకః అనుభూతోపి. ఏమి ఈ లోకం మనకి అనుభవానికి వస్తున్నప్పటికీ వ్యవహారక్షమ. ఏమిటా అనుభవంలో వస్తుంది? వ్యవహారక్షమం. వ్యవహారంలో మనం ఏమైతే అన్నపానాదులు సేవిస్తూ ఉంటుంటాం. వ్యవహారం అంటే ఏమిటి? ఏదైతే మనము ఇంద్రియాల ద్వారా పనులు చేస్తూ ఉన్నామో అదంతా వ్యవహారమే. ఏమి అది ఏదైనా వ్యవహారమే. మనం ఇప్పుడు చేస్తున్న వ్యవహారం ఏమిటి? ఆధ్యాత్మిక వ్యవహారం. అర్థమైంది కదా. బయటికి వెళ్ళే మనం ఏదో కొన్ని రాజకీయ వ్యవహారాలు, అలాగనే కొన్ని విద్యా వ్యవహారాలు, కొన్ని వ్యాపార వ్యవహారాలు, కొన్ని వ్యవసాయ వ్యవహారాలు. ఇవన్నీ దీన్ని ఏమంటారు? నేత్రాలతో కానీ చేతులతో కానీ అన్నీ మనం ఏదైతే పనులన్నీ చేస్తూ ఉన్నాం ఇంద్రియాల ద్వారా దాని పేరు ఏమంటారు? వ్యవహారం. అది అన్నమాట. వ్యవహారక్షమోపి సన్. జాగ్రత్తావస్థలో వ్యవహారం ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంటుంది. మీరు ఒక 10 రూపాయలని ఎవరికైనా ఇస్తే వాళ్ళు తీసుకున్నది కనబడుతుంది. ఏమే వారిచ్చేది ఏదైనా వారికి వస్తువు వస్తే ఆ వస్తువు మీకు కనబడుతుంది. ఆ విధంగా అయితే అది కనబడుతుంది. కానీ మరి దాన్ని ఎందుకు అసత్యం అంటాము మనం ప్రశ్న అన్నమాట. అర్థమైందే. వ్యవహారంలో మీరు ఒక వస్తువు ఇస్తా నేను పుచ్చుకున్నా, నేను ఒక వస్తువు ఇస్తాను మీరు పుచ్చుకుంటారు. అనుభూతోపి అయం లోకః వ్యవహారక్షమోపి. వ్యవహారం జరుగుతున్నా ఆ వ్యవహారం ఇచ్చింది కనబడుతున్నా ఎందుకంటే ఉత్తరక్షణ బాధతః. అది తర్వాతకు ఉండకపోవడం వలన అయిందా? ఆ వస్తువు తరువాతకి ఉండకపోవడం వలన అది దానికి మిథ్య అని పేరు వచ్చింది. వ్యవహారాన్ని కూడా అది కూడా మృష లేక మిథ్యా. ఎంతవరకు ఉంటుంది ఏదైనా వ్యవహారం? మీరు ఇచ్చారు అన్నం తినేసాం, అయిపోయి నీళ్ళు తాగేసాం, ఎంతవరకు ఉంటుంది అది? ఆ క్షణం అంతే. ఆతతో గంటపోతే మళ్ళీ ఆకలి లేకుండా ఉంటుందా? అది ఉత్తర క్షణంలో దానికి బాధ కలిగేసింది కదా. మరి ఆ వ్యవహారానికి బాధ లేకపోతే అది నష్టం అయిపోయింది. అది మిథ్యా అనుకుంటున్నాం. ఒకసారి ఆహారం తిని జీవితం అంతా ఇంకొద్దు అంటే అది సత్యమే. ఒకరోజు తిని జీవితం అంతా తినకుండా ఉంటే ఉంటుంది సత్యమే, అంతే కదా. ఇప్పుడు అది సత్యమైన వస్తువు అన్నమాట. ఇప్పుడు ఈ వస్త్రము ఉత్తర క్షణము ఎనుకుంటే తెలియదు, గబాన్ని తగులుకొని చిరిగిపోయిందా, అయిపోయింది, పోయిందా.
అదే లేదు పెట్టిలో పెట్టాం 50 ఏళ్ళు తీయకుండా ఉంటే తీసికల్లా కింద పడిపోతుంటుంది అనమాట. అదే అలా మొత్తం ఇచ్చిపోతూ ఉంటుంది. అది ఉత్తరక్షణ బాధత. అనుభూతోపి అనుభవం ఉంది. మీరు వస్త్రం ఇచ్చారు, నేను కట్టుకున్నాను, మీరు అన్నం ఇచ్చారు, నేను తిన్నాను, ఈ మొదలగు వ్యవహారమైన అనుభవం లేదని మాట లేదు. అది వ్యవహార క్షమ జరుగుతూనే ఉన్నది. కానీ ఉత్తరక్షణ బాధత అసద్రూప ఇది వక్తవ్యం. అది సద్రూపము కాదని వక్తవ్యం. తద్వత్తు యథా స్వప్న, స్వప్నము కూడా అసద్రూపమే, జాగ్రత్త అసద్రూపమే. సత్యవత్ భాసతే ఇతి కానీ అసత్యవత్తు విచారణ ఉత్తరక్షణ భాగం వల్ల. అందుచేత చెప్తున్నారు స్వప్నో జాగరణే. కాబట్టి జాగరణ ముందు స్వప్నము అలీక, అలీక ఇది అసత్యం. కాబట్టి జాగరణ ముందు స్వప్నం కూడా అసత్యం అవుతుంది. ఎందుకంటే జాగరణ కాలంలో స్వప్నం లేదు, స్వప్న కాలంలో జాగరణ లేదు. జాగరణ కాలంలో స్వప్నం లేదు, స్వప్న కాలంలో జాగరణ లేదు. దీనికి అది అసత్యం, దానికి ఇది సత్యం. సరే మనకేదో స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో మీరు వెండి గ్లాసు నాకు ఇచ్చారు, నేను కూడా మీకు బాగా చక్కనైనటువంటి కృతజ్ఞతలు తెలిపాను. వెండి గ్లాసు రాత్రే బీరువాలు పెట్టాను, ఎక్కడ పెడితే పడిపోతాడని. తెల్లారేసి మీరు ఇచ్చారు కదా వెండి గ్లాసు, మంచిది వేళ నక్షత్రం బాగుందిలే, ఈవేళ వాడదాన్ని చూస్తే గ్లాసే లేదు. అర్థమైంది కదా. అందుచేత జాగ్రత్త కాలంలో స్వప్నాభావ, స్వప్నకాలంలో జాగరణాభావ. స్వప్నే జాగరణే అలీక, స్వప్నేపి జాగరో అలీక. ఈ ప్రకారముగా ద్వయమేవ లయే నాస్తి. లయే లయే ఇది సుషుప్తి, లయమిత్యత్ర సుషుప్తిత్యర్థః. లయే సుషుప్తౌ, సుషుప్తౌ ద్వయమేవ నాస్తి, జాగ్రత్త నాస్తి, స్వప్నము నాస్తి. సుషుప్తిలో ఏముంది? జాగ్రత్త ఉన్నది సుషుప్తి అనిపించుకోదు, జాగ్రత్త ఉంటే సుషుప్తి అనిపించుకుంటుంది, అనిపించుకోదు. స్వప్నం అంటే అసలు సుషుప్తి అనిపించుకోదు. సుషుప్తి అంటే ఏమిటి? జాగ్రత్త భావాలు, స్వప్న భావాలు ఏవీ లేకుంటేనే సుషుప్తి. ఆ సుషుప్తి పెట్టబెట్టి ఎన్నాళ్ళు బతుకున్నాం అది లేకపోతే గోవింద ఏడుకొండల వెంకటరమణ ఎప్పుడో అయిపోతుంది మన జీవితం. మొత్తం 3 లేకపోతే ఈ 2. అందుచేతే దాంట్లో అందరికీ విశ్రాంతి అన్నమాట. మానవుడికి ఎంతవరకు ఆయుష్ ఇచ్చాడో అంతవరకు చాలా హ్యాపీగా విశ్రాంతిగా పగలు పని చేసుకోవాలంటే రాత్రి నిద్రపోవాలి, అది అన్నమాట. అందుచేత ఇక్కడ కావాల్సింది ఏమిటి మనకి? లయే ఉభయోహో ద్వయమేవ నాస్తి. ఉభయోహో ద్వయమేవ ఉభయోహో. ఉభయో అంటే 2, ఒకటి స్వప్నము, రెండవది జాగ్రత్త. ద్వయం ఏవ, ఈ 2 కూడా లయే నాస్తి. ఇప్పుడు ఏం చెప్తున్నా? లయోపి ఉభయో నాస్తి. ఇప్పుడు జాగ్రత్త ఎందు సుషుప్తి లేదు, స్వప్నమునందు సుషుప్తి లేదు. ఇవన్నీ అనులోమం నిలోమం, ఇటు నుంచి అటు అటు నుంచి అటు. ఉభయోహో, ఉభయోహో అంటే 2 ఎందు. సప్తమి కదా, ద్వివచనం ఇది. ఉభయోహో అంటే 2 ఎందు. ఈ 2 కిం నాస్తి? లయోపి నాస్తి. లయ సుషుప్తి నాస్తి. ఉభయోహో ఈ 2 ఎందు. ఉభయోహ అంటే ఇది 2 ఎందు. ఎందుకు? సప్తమి ఏకవచనము ఉభయే. ఉభయోహో ఉభయేషు బహువచనం. ఉభయేషు అంటే అన్నిటి వాటి ఎందని. కానీ ఇక్కడ ఉభయో అంటే ఆ 2 ఎందు. లయోపి, లయోపి అంటే సుషుప్తి నాస్తి. ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమిటి? స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు. కాబట్టి 2 మృష ఉంటే కదా సత్యం అనుకోవడానికి. అదే సరే పోని
సుషుప్తికి వెళ్ళినప్పుడు సుషుప్తులు కూడా రెండు లేవు. సరే పోనీ ఈ రెండింటిలో ఆ సుషుప్తి ఉన్నదంటే ఆచార్యులు అది గిట్టించట్టు అట్టించట్టు తిరగేసి దాంట్లో ఇది లేదు దీంట్లో అది లేదు నిర్ధారణ చేసి 2 శ్లోకాలు జంట నగరాల్లో పెట్టారనమాట. అర్థమైందే. అందుచేత ఇప్పుడు సుషుప్తి అవస్థలో రెండూ లేవు. ఈ రెండింటి విడిగా తీసుకుంటే జాగ్రత్తలోనూ సుషుప్తి లేదు, స్వప్నంలో సుషుప్తి. తస్మాత్ కారణాత్తు జాగ్రత్సుప్తి సుషుప్తి స్ఫుటతనాం యా సంవిద్ విజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ శైవాహం నచ దృశ్యవస్త్వితి యస్యాస్తి చేతో అని శంకరాచార్యులు వారి మనీషా పంచకంలో చక్కగా చెప్పుకొచ్చారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరాయా సంవిద్ విజృంభతే. ఆ జాగ్రత్త కాలంలోనూ స్వప్న కాలంలోనూ సుషుప్తి కాలంలోనూ అభావమైనప్పటికీ యా సంవిత్తు ఈ జ్ఞానమైతే చక్కగా భాషిస్తూ ఉన్నదో అర్థమైంది కదా. ఆ భాసనైందే శైవాహం. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇది మసాలా కూర ఇష్టమైన వాళ్ళకి మసాలా లేకపోతే రుచి ఉండదు. అర్థమైందా. అలాగనే ఈ ఆధ్యాత్మిక మసాలా ఇష్టమైనటువంటి వాళ్ళకి ఆ ఒక్క మసాలా దొరకకపోతే ఇక తృప్తి ఉండదు. ఎంతసేపు కూర్చున్నాయి ఏదోలే పురాణంలాగా ఉంది కానీ ఇది అని భావం వస్తుంటుంటుంది. అందుకని అక్కడక్కడే ఆ మసాలా పెడుతూ ఉంటుంటారు. శైవాహం అది అనమాట అక్కడ కావలసిన వాక్యం ఏంటి. శైవాహం నచ దృశ్య వస్తువితి అహం సయేవా నేనే అతడును అతడే నేను. ఈ సంవిత్ ఉంది కదా ఇది జాగ్రత్తలోనూ ఉంటుంది, సుషుప్తిలోనూ ఉంటుంది, ఇంకా స్వప్నంలోనూ ఉంటుంది అని చెప్తున్నారు ఆచార్యుల వారు. అక్కడ కూడా మనకి మనీషా పంచకంలో సుస్పష్టంగా శ్లోకం చెప్పేశారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరా యా సంవిద్ విజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు. అదేనమాట బ్రహ్మాది పిపీలికాంత తనుషు. ఈ సంవిత్ అనేది ఎప్పుడూ ఉంటుంటుంది. అది సయేవం అది శైవాహం శైవ అహం శైవాహం. అది నచ దృశ్యవస్తువితి నా దృశ్యవస్తు నాస్తి అహం అది మృషా. అలాగని ఇక్కడ కూడా ఇది చెప్పుకొని వచ్చారు. ఇది చెప్పుకొచ్చి ఇక ఇప్పుడు 58లో మనకి చక్కగా చెప్తున్నారు. త్రయమేవం భవేన్మిథ్యా గుణత్రయ వినిర్మితం అస్య ద్రష్టా గుణాతీతః నిత్యో హ్యేకశ్చిదాత్మకః. త్రయమేవం భవేన్మిథ్యా గుణత్రయ వినిర్మితం అస్య ద్రష్టా గుణాతీతః నిత్యో హ్యేకశ్చిదాత్మకః. అయా ఈ త్రయం కుతః ఆగంతః ఆగచ్చంతి. త్రయం త్రయం ఇత్యత్ర కో అర్థః త్రయం జాగ్రత్త స్వప్న సుషుప్తి. త్రయం అంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఎంతవరకు మనకి చెప్పారు కదా త్రయం. ఈ త్రయం దేంతో తయారైనాయి? ఏమైనా శనగపిండే లేకపోతే గోధుమ పిండే ఏదో మైదా పిండే ఇవన్నీతో తయారవుతాయి. జిలాబీలు లడ్డూలు పూరీలు అన్నీ. కానీ ఇక్కడ చెప్తున్నారు గుణత్రయ వినిర్మితం. సత్వగుణము రజోగుణము తమోగుణము వీటితోట విశేషముగా త్రయం నిర్మితం. ఈ త్రయం నిర్మితం ఏవం మిథ్యా భవేత్. కాబట్టి అది ఎక్కడి నుంచి పుట్టిందో అది మిథ్యే. దీనికి కారణం ఏమిటి? అది మిథ్యే. అందుచేత ఈ మాయ అనేది ఏమి 3 గుణములు. మాయా అంటే ఏమిటి? 3 గుణములను ఏమంటారు?
మాయ అంటాడు. శతాశుపనిషత్తుడు అదే కూడా చెప్పారు కదా, ఆ వర్ణాలు చెప్పి అది 3 గుణములతో కూడిందే మాయ అని చెప్పుకొచ్చారు. అందుచేత గుణత్రయ వినిర్మితం, ఈ నిర్మితం ఏది నిర్మితం? త్రయం ఏవం, ఈ ప్రకారముగా 3 కూడా నిర్మితం. కాబట్టి భవేన్ మిథ్యా, ఈ 3 కూడా మిథ్యా అవుతాయి. అయితే ఇక్కడ మరి సత్యవస్తువు ఎవరయ్యా? హస్య ద్రష్టా గుణాతీత నిత్య కశ్చిత్ చిదాత్మక. అస్య ద్రష్ట, అస్య ఈ అన్నిటికి వీటికి ద్రష్ట ఎవరు? చూసేవాడు. ఇవి 3 గుణములు, ఇవి మిథ్యా అని మనకి ఇప్పుడు బాధపడుతూ ఉన్నాయి. ఈ 3 గుణములు సత్యమని మనకి ఎంతమంది బాధపడ్డాయి. అవే సత్యం అనుకున్నాం ఒకరోజు, ఏమి అదే ఈరోజు ఏమనుకుంటున్నాం? మిథ్య అనుకుంటున్నాం. ఎందుకు పూర్వం మనం వాటినే సత్యం అనుకున్నాం. ఇంతకు మించి లోకంలో ఇంకొకటి లేహు అనుకున్నాం. కానీ ఇప్పుడు విచారణ చేస్తుంటే గుణవలే సత్యము కాదయ్యా, గుణాతీత నిత్య. గుణాతీతుడు కూడా ఉన్నాడు, అతడు నిత్యము అనేది వేదాంత విచారణ ద్వారాగా తెలిసింది. అవి సత్యం అనుకున్నంత వరకు మనకి హ్యాపీగా ఉండేది. అర్థమైంది కదా? ఏమే గుణములు సత్యం అనుకున్నంత వరకు మనకి ఏం ఆనందానికి లోటు లేదనమాట. అదే మనకి బ్రహ్మానందం అనుకున్నాం అంతవరకు అందరము. కానీ ఇప్పుడు ఇంకొకటి ఉన్నది, అది మిథ్యా అనేసరికి అందరికీ ఏమే ఒళ్ళు చల్లబడిపోయింది. అర్థమైందే? మనస్సులో వేడి పుట్టింది. ఇప్పుడు ఎలా వచ్చిందంటే అవి మిథ్య అనేసరికి దేహం ఏమో చల్లబడిపోయేది, మనస్సులో వేడి పుట్టింది. మనసులో వేడి పుడితేనే కంగాలి అనమాట. దేహంలో వేడి పుడితే డాక్టర్ గారు సలహాదానికి ఏది ఇచ్చేస్తారు కావాలి. ఈ మనసులో వేడి పుట్టిందే, ఇంక దీనికి ఏమి ఈ వేడిని ఆర్పాలంటే మళ్ళీ ఆ జగదీశ్వరుడే రావాలి. అందుచేత ఈ ప్రకారముగా అస్య ద్రష్ట, యశాం ద్రష్ట, ఈ అన్నిటికీ కూడా ఈ ప్రపంచం, అస్య ప్రపంచస్య ఏమి గుణత్రయములతో కూడినటువంటి ఈ ప్రపంచానికి ద్రష్ట కహ, ద్రష్ట గుణాతీత ద్రష్ట. కాబట్టి ఈ త్రిగుణములను అతీతుడే ఆయన. అందుకనే మనం అందరం ఇప్పుడు ఏమిటి? వేదాంతం ద్వారా గుణాతీతం కావాలంటే ఏ గుణానికి లోబడిపోకుండా ఒక గుణాంతో ఒకటి అభివృద్ధి చేసుకొని సత్వగుణం ఎప్పుడైతే బాగా అభివృద్ధి చేసుకోవాలి, ఆ సత్వముతో మళ్ళీ ఆ సత్వంలో ఉన్నటువంటి మార్పులు కొంచెం గమనించుకుంటుండాలి. ఇప్పుడు ఒక దగ్గర అన్నీ ఉండవు. ఓ దగ్గరికి వెళ్తే రూమ్ నీట్గా ఉంటుంది, ఓ దగ్గరికి వెళ్తే ఏమి నీట్గా ఉండవు. కొన్ని యాత్రలకు పోతాం, అన్ని నీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే పూర్వం అబ్బా బోవా కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయరా అనేవారు. అర్థమైంది కదా? నువ్వు ఈ ప్రకారముగా ఎక్కడి నుంచి వస్తాయనేవారు. మరి అక్కడ నీటి రావాలంటే ఎక్కడ వస్తే చెప్పండి. కానీ కొంతమందికి ఏమి యాత్ర లేదు. అసలు నేను మొదట రాపోవాలనుకున్నాను, నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు. ఎందుకు? అక్కడ నీటి లేక. అర్థమైందా? ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా, నేను రాకుండా ఉండే కదా అంటారు. ఇంకెంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళినా ఈ సత్వం కొన్ని ఇబ్బందులు అనమాట. మంచిదే, సత్వం ఉండాలి అందరికీ, కానీ కొన్ని దగ్గరలో ఇబ్బంది. అందుకని కొంతమంది తినరు, చచ్చినా అక్కడ తినరు అనమాట. అర్థమైంది కదా? అచ్చే పోతే ఇందులో పోయి ఒకడు ఇంకా నాకు ముక్తే కానీ ఈ నీటి భోజనం, ఈ నీటి వ్యవహారం నాకు కుదరదు అంటాడు. అందుచేత అప్పుడు మనం ఏమిటి, ఏదో ఎలాగో కాలం గడుపుకొని మనస్సుని మన స్వాధీనంలో చేసుకొని ఎన్నాళ్ళు 4 రోజులే కదా, ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం మనము? 3 రోజులు పోతే హాయిగా ఉంటాం కదా. ఎందుకే మనస్సా నీకు అప్పుడే ఎంత చండాలం బుద్ధి వచ్చింది అని మళ్ళీ దాన్ని మొదలెడితే అర్థమైంది కదా? అది కాస్త చీవాట్లు పెట్టేసరికి మనస్సు కొంచెం ఏదైనా కదే మంచిగా ఇన్నాళ్ళు నా మీద నడుచున్న నన్నే తిడుతున్నారు దంపతిగా అని దానికి కూడా కొంచెం సిగ్గొచ్చి మానేస్తుంది. అందుచేత ఈ ప్రకారముగా మనం ఏమిటి,
గుణాతీతః కైర్లింగి స్త్రీన్ గుణానేత నతితో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ స్త్రీన్ గుణానతి వర్తతే అని ప్రశ్న వేశాడు. ఇందులో 14వ అధ్యాయంలో అర్జునుడు ఏమేశాడు ప్రశ్న? కైర్లింగి స్త్రీన్ గుణానేతానతితో భవతి ప్రభో. ఈ 3 గుణాలని ఈ విధంగా దాటుతామో దాన్ని చెప్పయ్యా అన్నాడు. ఎవరు? అర్జునుడు అనమాట. అందుకే ఇలా చెప్పి గుణాలన్నీ చెప్పేశాడు. గుణాలు లాస్ట్లో ఈయనకొక ఏమి సిగ్నల్, ఇక్కడ సిగ్నల్ ఊపితే అక్కడ బండి వెళ్ళేటట్టుగా లాస్ట్లో ముఖ చెప్పేశాడు 14వ అధ్యాయంలో. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అన్నాడు. అక్కడ 14వ అధ్యాయం లాస్ట్ మొదట అడిగాడు ఏమి ఈ గుణాతీత దాతరం వెళ్ళగా గుణాతీత లక్షణాలు ఎలాంటివి అన్నాడు. అందుకని 3 శ్లోకాలతో అక్కడ గుణాతీత లక్షణాలు ఇచ్చారు ఇక్కడ 14వ అధ్యాయంలో. కాబట్టి అక్కడ గుణత్రైభాగంలో ఇచ్చారు. ఇక ఈ గుణాలని గుణ స్వభావాన్ని ఇచ్చారు. గుణ స్వభావాన్ని ఇక లాస్ట్కి ఎట్లా నువ్వు గుణాతీతం అవుతావు అంటే తేలిక మార్గం చెప్తాను. అర్థమైంది కదా? ఈ బరువు మార్గాలన్నీ కూడా అందుకని అందరూ చూస్తారు ఏది తేలిక అనే చూస్తూ ఉంటుంటారు. ఎక్కడా కూడా షార్ట్ కట్. అందుకే కంప్యూటర్ కూడా ఈరోజు అంతా మొయ్యలేక అన్ని షార్ట్ కట్స్ పెట్టేసింది. విజయనగరం అంటే విజేఎం అని పెట్టేసింది అంతే. ఇంక ఇదంతా షార్ట్ కట్లో అర్జునుడు కూడా షార్ట్ కట్ చేసేసాడు. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడైతే మాంఛ నన్ను కూడా అంటే నన్ను అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. నన్ను అది ఆమె కూడా అడిగింది మొట్టమొదటి ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఇది మధ్యలో టచ్ చేస్తూనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అడిగిన దానికి వదిలేకుండా మర్చిపోయామనుకుంటామని అంత జ్ఞాపకం ఉండబెట్టే కదా ఇంత బోధించాడు. సరే అందులో 4 ముక్కలున్నా మనం అటువంటి బోధకులు అయిపోతాం. నో అభ్యక్షణ. అందుచేత చెప్తున్నాడు అన్నమాట. అవ్యభిచారిణి భక్తి వల్లనే నీకు ముక్తి కలుగుతుంది ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఏమంటున్నాడు? అవ్యభిచారిణి భక్తిని ప్రసాదించి అది ఉండాలంటే ఏమిటి? అంతటా ఉన్నటువంటిది ఏకం నిత్యం విమలమచలం అన్నటువంటి భక్తి భావాన్ని చక్కనైనటువంటి స్థితిని పొందితే ఏం లాభమయ్యా అంటే అక్కడ చెప్పుకొచ్చారనమాట. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమతి ఏతాన్ అతీత్య. అదనమాట. ఏతాన్ ఏమి గుణాన్ సమ్యక్ అతీత్య బాగుగా దాటిపోతున్నావు అని చెప్పేశాడు. అదైతే నీ ఈ భక్తి యోగంతో అనన్య భక్తి. ఇక్కడ అవ్యభిచారిణి భక్తి విజికుల్టు అనన్య భక్తి. అవ్యభిచారిణి భక్తి అంటే ఏమిటి? అందరూ భేద బుద్ధి లేనటువంటి భక్తి. 33 కోట్లలోనూ భేదాన్ని చూడకూడదు ఒకరికంటే ఒకరిలో. అర్థమైందా? మానవుల్లోనూ ఏమి ఆత్మభేదాన్ని ఉండకూడదు. దేవతల్లోనూ ఆత్మభేదాన్ని ఉండకూడదు. పశుపక్షాదుల్లోనూ ఆత్మభేదాన్ని ఉండకూడదు. చెట్లు చేమలు వృక్షాలు పర్వతాలు నదులు వాహనాలు అన్నింటిలో కూడా ఆత్మభేదం లేకుండా ఉంటే దాన్ని ఏమంటారు? అవ్యభిచారిణి భక్తి. ఈ భక్తి నీకు ఏం చేస్తుంది? ఏతాన్ త్రీన్ గుణాన్ సమతి సమ్యక్ అతీత్య. ఈ 3 గుణాలని నువ్వు చక్కగా దాటిపోతావు. దాటిపోయి ఏం లాభం నీకు? చెప్పినందుకు నాకు లాభం ఉండాలి, విన్నందుకు నీకు లాభం ఉండాలి. ఇద్దరికీ లాభం లేని పని వ్యర్థం అంటాడు ఎవరు. సరే నా లాభం నాకు, నీ లాభం నీకు. అదైతే ఏం లాభం? బ్రహ్మభూయాయ కల్పతే. ఆ బ్రహ్మాత్మ భావానికి సమర్థవంతుడమై బ్రహ్మభూయాయ అటువంటి బ్రహ్మాత్మ భావాన్ని పొందని చెప్పారు. ఆ విధంగా అయ్యా అస్య ద్రష్ట గుణాతీత. ఆ బ్రహ్మభావమే గుణాతీతం. అందుచేత అది ఎలాంటిది? నిత్య ఎల్లప్పుడు ఉన్నటువంటిది. ఈ కశ్చిత్ చిదాత్మక. జడాత్మక కాదయ్యా అది. ఏమి జడాత్మక అంటే
అది ప్రకాశించదో ఇంకో దాన్ని ప్రకాశింపచేసేది లేదు. చిదాత్మక అంటే అది ప్రకాశిస్తూ సమస్తాన్ని ప్రకాశింపచేస్తుంది కాబట్టి చివరిలో చిదాత్మక, నో జడాత్మక. అది ఈ విధంగా చెప్పి ఇప్పుడు 59వ శ్లోకంలో చెప్పబోతున్నారు. యద్వన్మృది ఘట భ్రాంతిం సుప్తో వా రజత స్థితిం తద్వద్బ్రహ్మని జీవత్వం వీక్ష్యమానేన పశ్యతి. యద్వన్మృది ఘట భ్రాంతిం సుప్తో వా రజత స్థితిం తద్వద్బ్రహ్మని జీవత్వం వీక్ష్యమానేన పశ్యతి. యద్వతో ఏ ప్రకారముగా ఏమి మృది ఘట భ్రాంతి ఏమిటి? మృది మట్టి ఎందు మట్టిని చూసినప్పుడే ఘటం యొక్క భ్రాంతి పోతుంది. అర్థమైంది కదా? ఎందుకు మట్టిలో ముందు మనకు ఘటం అనుశ్యోతమై ఆ భావరూపం ఉన్నది. అర్థమైంది కదా? మట్టిలో ఘటాన్ని మనం చూడలేదు. మట్టిలో మనము ఘటాన్ని చూడలేదు, కానీ దానికి ప్రాగ్భావం ఉంది. కానీ ప్రాగ్భావం ఉంది, కానీ దానికి ప్రధ్వంస భావం ఉంటుంది అన్నమాట. ఏదైతే ఉత్పత్తి పూర్వం అది అధికరణ వస్తే తత్ ప్రాగ్భావం. ఉత్పత్తికి ముందు ఏది అయితే ఆ అధిష్టానంలో ఉందో అది ప్రాగ్భావం. దారమునందు వస్త్రము ప్రాగ్భావం, మట్టి ఎందు కొండ అయితే ఇది ప్రాగ్భావం ఉంటుంది, కానీ ఎల్లప్పుడూ ఉండదు. దీనికి శాంతం ఉందన్నమాట. శాంతం అంటే అంతం ప్రధ్వంస. ఇంకా కొండ బయటకు వచ్చింది, చెయ్యైనా జారిపోవచ్చు, కొన్నాడికి అరిగైనా పోవచ్చు, లేకపోతే ఎవడో తోవలు ఇలా రాయి పెట్టుకొడితే కొండ తగిలి దాని మన కింద అనేది ప్రధ్వంసం అంటారు. ఆ విధంగా ఇది మళ్ళీ ఈ మట్టి ఆ ఘటాన్ని చూస్తే ఘట భ్రాంతి ఎప్పుడు పోతుందంటే మట్టి బాగా మన హృదయం ఇది మట్టే కదా అని ఉంటేనే ఘట భ్రాంతి పోతుంది. లేకపోతే అబ్బా ఏమి ఘటము, అమెరికాలో కూడా ఈ ఘటం దొరకలేదే, అయ్యో చైనా నుంచి తెప్పించాము ఈ ఘటం అని అనుకుంటాం అనమాట. అక్కడి నుంచి. కాబట్టి ఆ ఘట భ్రాంతిని తొలగాలంటే ఏముండాలి? మట్టిని యథార్థంగా తెలుసు. అరే ఇది మట్టే, నేను భ్రాంతి పడి వస్తున్నాను, కానీ ఇది సామాన్యమే, విశేషం కాదు. ఈ మట్టి మొత్తం అమెరికాలో ఉంది, లండన్లో ఉంది, ప్రపంచం ఉంది, మా ఇంటి వెనక ఉంది, మా ఇంటి ముందు ఉంది, మా ఇంట్లో కూడా ఉంది, తవిత అంతా ఉంది అని భావం స్థిరమైనప్పుడు ఏం భ్రాంతి పోతుంది? ఘట భ్రాంతి ఎగిరిపోతుంది అన్నమాట. తద్వత్తు సుప్తౌ వా రజత స్థితి. ఇక సుక్తి ముత్యపు చెప్పయిందే ఉంటుంది, శుక్తి వెండి ఉంటుంది అన్నమాట. వెండి ఉంటుంది అంటే వెండిలా కనబడుతుంటుంది, వెండి ఉంటుంది, పాడు ఉంటుంది అక్కడ. అర్థమైందా? కాబట్టి సరే, మరి ఎంతవరకు ఆ వెండి అనే భ్రాంతి ఎంతవరకు ఉంటుందంటే అధిష్టానమైనటువంటి ఆ ముత్యపు చెప్ప తెలిస్తే అప్పుడు పోతుంది. లేకపోతే ఆ వెండి చూడగానే అనుకోండి, ఇప్పుడే బజార్కి వెళ్ళి ఒక 50 గ్రాములు 100 గ్రాములు వెండి కొనాలనుకున్నాను నేను. అరే కొనకుండా వడ్డీకిపోయింది అనుకుంటే అక్కడ చూసి ఆ వెండిని. ఒకసారి మనం వెళ్తున్న తోవలో పాపం కూరగాయలకే డబ్బులు ఉండవు అనుకోండి, అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళేసరికి ఒక మంచి పెద్దది 500 రూపాయల నోటు కనబడింది అన్నమాట. కనపడి వీడు మహా సంతోషం వచ్చింది, పోరి దుంపదగా మొత్తం 300 రూపాయలు కూర కొని వచ్చింది. అక్కడికి వెళ్ళి చూసాక ఆ 500 ఏమిటంటే సామాన్యంగా పిల్లలు ఆడుకొని 500 కాగితాలు ఉండవు, అదనమాట. ఇప్పుడు అది చూసేసరికి వాడికి భ్రాంతి పోయింది. చల్లే ఉన్న కూరగాయలు చాలేనా? ఈ ప్రకారముగా ఒకసారి ఒక భ్రాంతి కొడుకుతూ ఉంటుంది అనమాట. అలాగనే వీడు అక్కడికి వెళ్ళేసరికి చూస్తే ఏమైపోయింది, ఆ చెప్పని చూసేసరికి ఈ భ్రాంతి పోయింది. అలాగనే తద్వత్తో బ్రహ్మని వీక్ష్యమానే జీవత్వం న పశ్యతి. అది చెప్తున్నాడు ఇక్కడ. తద్వత్తు బ్రహ్మని, అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మతత్వాన్ని కరెక్ట్గా ఎప్పుడైతే వీక్ష్యమానే సతి
స్పష్టంగా మనము విచారణతో చూసినప్పుడు, వీక్షమానం అంటే నేత్రములతో ఇక్కడ చూడకూడదు. బ్రహ్మని వీక్షమానే సతి అంటే బ్రహ్మని విచారేని వీక్షమానే సతి. బ్రహ్మకి ఇప్పుడు విచారమే కానీ అది నేత్రానికి కనబడేది కాదు కదా. వీక్షమానం అంటే జ్ఞానచక్షువు ద్వారా అని అర్థం అనమాట. జ్ఞానచక్షు అంటే ఏమిటి? విచారయుక్తమే జ్ఞానచక్షు. తద్వత్తు బ్రహ్మని, ఆ బ్రహ్మమందు వీక్షమానే సతి చక్కగా అది విచారణ చేసినప్పుడు జీవత్వం నపశ్యతి, వాడి జీవుడిని కనబడదు. ఎందుకు అంటే జీవుడు కొండ లాంటిది అనమాట. ఏమి సుక్తినందు రైతు లాంటిది అనమాట జీవుడు. జీవ వ్యవహారం మట్టి నందు కొండ వ్యవహారం ఎలాగో, ఏమి సుక్తి ఎందు రజిత వ్యవహారం ఎలాగో, బ్రహ్మమందు జీవ వ్యవహారం అలాంటిది. అదెంత వాస్తవమో ఇదంతే వాస్తవం. అదెంత వాస్తవమో అది ఇంకా చెబుతూ ఉన్నాడు, అప్పుడే వదిలేదేమి. యథా మృది ఘటో నామ కనకే కుండలాభిద 60వ శ్లోకంలో యథా మృది ఘటో నామ కనకే కుండలాభిద సుక్తౌ హి రజిత ఖ్యాతి జీవశబ్ద తథా పరి. ఇప్పుడు అయా జీవశబ్దం ఎలాగంటే ఇంకా ఇస్తున్నాడు, ఎవరు ఇస్తున్నాడు? జీవశబ్దము ఎట్లా అనేది ఎంత సత్యమా అన్నటువంటిది. మన జీవుడు సత్యమా దేవుడు సత్యమా అంటే ఇద్దరిలో ఉన్న చైతన్యం ఒక్కటే, వ్యవహారం అసత్యం అంతే అన్నమాట. వ్యవహారము శాశ్వతంగా ఉండదు కాబట్టి అసత్యం. అక్కడ దైవశబ్దాన్ని జీవశబ్దాన్ని రెండు ఆరోపితం చేసుకున్నాం, అర్థమైంది కదా. అది అయితే ఇక్కడ ఒకటి ఉంది, దైవశబ్దం ఎలాగ ఆరోపితం, జీవశబ్దం అంటే ఆరోపితం అంటే ఉన్న శబ్దానికి పేరు పెట్టుకున్నాం దైవం అని, అప్పుడు ఆరోపితం కానట్టు. ఏమిటి? చైతన్య శక్తి ఒకటి, ఆ శక్తిని మనము ఒక పేరు పెట్టుకున్నాం అంతే. ఆత్మ అని ఒక పేరు, దైవం అనే పేరు మనం దైవం వాడతాం, ఇంకోటి ఆత్మ వాడతాడు. వాడికి ఆత్మశక్తి ఒకటే కానీ ఇంకోటి వాడు చైతన్యం అంటాడు, ఆ చైతన్య శక్తి ఒకటే కానీ మిగతా పేర్లని వ్యవహారం అంటాడు ఆయన. అలాగా అది అందుచేత ఏమిటంటే కాస్త బాగా కలిగిన దాకా ఇక్కడ జీవశక్తి వ్యవహారం మిథ్య అనుకోవాలి. కానీ తత్వమసి మహావాక్య విచారణ చేసినప్పుడు జీవుడు ఈశ్వరుడు ఏమి అర్థమైంది కదా, రెండు మిథ్యే. అక్కడ మాయావచ్ఛిన్నాన్ని ఏమంటారు? ఈశ్వరుడు. దాన్ని మనం ఏమంటాము? ఈశ్వరుని ఏమంటాం? దేవుడు అనేస్తాం, అర్థమైంది కదా. అక్కడ అవిద్య వ్యవహారాన్ని ఏమంటామో జీవుడు అంటాం. కాబట్టి జీవేశ్వరుడికి ఐక్యం కలగాలి అంటే ఆయన సర్వజ్ఞుడు, ఈయన అల్పజ్ఞుడు. జీవేశ్వరులకి ఉపాధిగా ఐక్యం కలగాలి అంటే జీవుడెవడో? ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమాన్ ఆయన జీవుడు. అలాగనే జీవుడు ఎవడు? అల్పజ్ఞుడు, అల్పశక్తిమాన్ ఈయన. ఇప్పుడు తత్వమసి మహావాక్యానికి జీవేశ్వర ఐక్యం అన్నప్పుడు ఇది తీసుకుంటే డైరెక్ట్గా మనం నీవా బ్రహ్మము అనే దాంట్లో తండ్రిదైపోయింది. కొంచెం శాస్త్ర విచారణ చేసిన వాడు జీవేశ్వర ఐక్యం ఎట్లా సిద్ధిస్తుంది? జీవుడు ఉపాధి వేరు, దేవుడు ఉపాధి వేరు అంటే అల్పజ్ఞత్వ విశిష్ట చైతన్యము జీవ, సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యము ఈశ్వర. సర్వజ్ఞము అనేది ఆరోపితమే, అల్పజ్ఞము అనేది ఆరోపితమే, రెండు మనకి ఆరోపితమే. చైతన్యాన్ని తీసుకోవాలి. చైతన్యాన్ని తీసుకోవడానికే స్వయం దేవదత్త అని ఉదాహరణ, అర్థమైంది కదా. అక్కడ తత్వమసి మహావాక్యంలో జీవేశ్వరైక్య సిద్ధి కొరకు కిం నీతవాన్ ఏది తీసుకున్నాడు అంటే ఆయన స్వయం దేవదత్త. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. ఆ దేవదత్తుడు ఇక్కడ కాశీ వెళ్ళినప్పుడు గంగా నది కలిశాడు ఆ దేవదత్తుడు. ఇప్పుడు మనకి మూసీ నది పక్కన కలిశాడు ఆ దేవదత్తుడు. ఎక్కడ? హైదరాబాద్ మూసీ నది పక్కన. ఇప్పుడు ఏమంటాం? వాడే వీడంటాం. ఈ ఉపాధిని వదిలేశామా? కాశీ ఉపాధిని వదిలేశామా? వాడే వీడు, వీడేవాడు. స్వయం దేవదత్త
దేవదత్త స్వయం. ఇది అనమాట. ఆ విధముగా ఇవన్నీ ఆరోపితం. అర్థమైంది కదా. ఇక్కడ ఎలాగంటే దేవుడు జీవుడు రెండు ఆరోపితం అన్నప్పుడు దేవుడి దగ్గర సందేహం, జీవుడి దగ్గర సందేహం ఉండదు. అర్థమైందే. కాబట్టి జీవుడినే తీసుకోండి. ఆ విధంగా దేవుడిని కూడా ఆత్మకే తీసుకుంటే సందేహం అది. కాబట్టి ఈ ప్రకారముగా చెప్తున్నారు. యథా మృది ఘటో నామ కనకే కుండలాదివి. అయ్యా మట్టే కానీ అది తయారైనప్పుడు ఏమి వ్యవహారాని కోసం అవి మనం వాడుకోవాలి. ఇది కొండ, ఇది బాణ, ఇది మూకుడు, ఇది ముంత, ఇది చెంబు, ఇది గరిటి, ఇది దాగలి, ఏదో ఒకటి వాడుకోవాలి. అలాగనే సుప్తోహి రజత ఖ్యాతి. అంతే మరి. ఆ యొక్క సుక్తి యందు రజత వ్యవహారాన్ని చూసిన ఆ రజతంతో ఏదో గిన్నె రూపంలో, కళాయి రూపంలో, ఏదో రూపంలో వాడుతూ ఉంటాం. కనక కుండలాది కూడా. అలాగనే జీవశబ్దస్తథా పరి. అలాగనే జీవుడని, అతని కర్త అని, భోక్త అని, దాత అని ఇత్యాది వ్యవహారాలు సంభవించినాయి. అర్థమైందా. అవి ఎలాగో ఏకేన మృత్పుండీనా, ఒకే ఉత్పుండం చేత వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం. ఇదందరూ వెన్న మొక్కలే కదా. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం. అందుకే ఇది వాచారంభణమే జీవ. అహం కర్త, అహం భోక్త, అహం దాత, అహం దేత, అయం జీవ. ఇది వాచారంభణం. అక్కడ మృతికేత్యేవ సత్యం, ఇక్కడ పరమాత్మేవ ఇది సత్యం. తద్వత్ సమానం ఇది వ్యవహారం అని ఈ విధంగా చెప్పి 61లో చెప్పబోతున్నారు. ఇక్కడ కూడా నిర్ధారణ చేస్తున్నాడు ఇంకొకసారి. ఎందుకంటే చెప్తే కానీ ఈ సూక్ష్మ విషయం వంటకి ఎక్కదు. స్థూల విషయం తొందరగా ఎక్కిపోతుంది. వచ్చింది గొడవ. ఇది ఎన్నిసార్లు చెప్పినా అది ఏదో అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏది అర్థమైందో అర్థం కాదనమాట. ఉంటుంది. అందుకనే ఇంకా మళ్ళీ మనకి ఇంటికాడ మరణం తగ్గించుకోవడం ఆయన ఇంకొకసారి పెడుతుంటాడు అనమాట. అలాగని మానేకండి, తగ్గించుకోమన్నారు. యథైవ వ్యోమ్ని నీలత్వం ఒక ఉదాహరణ. రెండవది యథా నీరం మరుస్థలే పురుషత్వం యథా స్థానో తద్వద్విశ్వం చిదాత్మని. యథైవ వ్యోమ్ని నీలత్వం యథా నీరం మరుస్థలే పురుషత్వం యథా స్థానో తద్వద్విశ్వం చిదాత్మని చెప్తున్నారు. యథా వ్యోమ్ని నీలత్వం. వ్యోమ్ని ఆకాశే, ఆకాశం నీలంగా ఉన్నది. ఎంతవరకు సత్యము. ఆకాశానికి రంగులు ఉన్నాయా? ఏమీ లేవు. అర్థమైంది కదా. వ్యోమ్ని అంటే ఆకాశం, అధికరణం అన్నమాట. సప్తం ఏకవచనం. అధికరణమునందు ఏమి ఆరోపితం? నీలం, నలుపు ఆరోపించాం. మరి బాలాహ తలమాలిన అంటారు శంకరాచార్య భాష్యంలో. ఏమంటారు? బాలాహ తలమాలిన. బాలుడు అంటారు. తలం ఆకాశం, మాలిన మాలిన్యం అని బ్రహ్మసూత్ర భాష్యంలో, అధ్యాస భాష్యంలో మొట్టమొదటి చెప్తారు. ఏమని? బాలాహ తలమాలిన. అది ఎవడు తలుస్తాడయ్యా? ఆకాశం నల్లగా ఉందని బాలుడు తలుస్తాడు అన్నాడు. మరి తెలియదు కాబట్టి నల్లగా ఉందంటాడు. అర్థమైందా? అందుచేత అక్కడ నలుపు యథార్థము కాదు. తద్వత్తు చిదాత్మని జీవ వ్యవహారము యథార్థము కాదు, విశ్వ వ్యవహారము యథార్థము కాదని అన్వయం చేస్తున్నాడు లాస్ట్ మొక్కలో ఈ ఉదాహరణలన్నీ. తద్వత్ విశ్వం చిదాత్మని మృషా ఇతి. తద్వత్ జీవ వ్యవహారం చిదాత్మని మిథ్యా ఇతి. ఇది అనమాట. రెండు అర్థం అన్వయం చేసుకోవాలి లాస్ట్ దీంట్లో చరణంలో. రెండవది యథా నీరం మరుస్థలే. మరుస్థలే మరుమరీచిక స్థలే అంటే మరుస్థలే. ఎడారిలో నీరు ఉన్నదని పోయింది పాపం ఒక లేడీ. తిరిగి దొరకలేదు ఆయనకి. ఎడారిలో ఉన్నటువంటి దూరంగా వచ్చినటువంటి
ఆ యొక్క యాత్రికులు కూడా రే నీరు లేక సస్తున్నావు నీరుకి వెళ్ళారు. అక్కడ నీరు ఉంటే కదా రావడానికి. అక్కడ అటువంటి మరీచిక మరుస్థలే నీరం యథా నాస్తి. వాస్తవంగా విచారిస్తే ఎలా లేదో తద్వత్తు చిదాత్మని పరమాత్మని విశ్వం నాస్తి శివ నాస్తి. ఇంకా మరొక ఉదాహరణ ఇచ్చారు. యథా స్థానో పురుషత్వం. అది ఇవన్నీ కూడా ఉదాహరణలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ ఎప్పుడైనా చెప్పడానికి బాగుంటాయి. ఈ 3-4 ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ దాన్ని వెనక ముందు చేసి ఈ యొక్క మిథ్యాత్వాన్ని పురుషత్వాన్ని మనం చెప్పుకోవడానికి ఈ 4 శ్లోకాలు చక్కగా పండిత సభలో ప్రకాశిస్తాయన్నమాట. కాబట్టి యథాస్థానో పురుషత్వం, ఎందుకంటే శాస్త్ర ప్రక్రియ కదా ఇది. యథాస్థానో పురుషత్వం, స్థానువు అంటే ఏమిటి? ఒక చెట్టు మనము ఎంత ఎట్టులో కొట్టేసిన చెట్టు అన్నమాట. లేదా గాలికి ఇరిగిపోయింది అనుకోండి, పోయారు ఒకటి ఇరిగిపోయింది. వాడు తెల్లవారేమో ఇంటి దగ్గర చెప్పారు, నీకు ఎండ లేకుండా ఉంటావు, తొందరగా పక్క గ్రామం చేస్తామని. వీడు బయలుదేరిపోయినాడు. కాస్త టిఫిన్ బ్యాగులు వేసుకొని పోతూ ఊరు ఇంకా దాటినాడు. అలా అంత దూరం ఇస్తాడికి మందాందంగా ఉంది, ఎండ రాలేదు. ఏమి ఒక దొంగోడు తోవలో కూర్చున్నట్టు కనబడ్డాడు వీడికి. ఎందుకు అంటే ఇదే సందు పట్టుపోతాడు. వీడు కూడా పాపం ఏదో అక్కడ అమ్మాయికి ఏదో పెట్టాలని ఒక 5 తులాల గుడుసు పెట్టుకొని వెళ్తున్నాడు. వీడు చూశాడు, ఓరు కొంప తీసి వీడు ఎవడో కొన్ని డబ్బు కొట్టడం చూస్తున్నాడు అనుకొని పాపం అక్కడే కూర్చొని మొదలెట్టుకున్నాడు. ఎప్పుడు తెల్లారుతుంది అని అర్థమైందా? అది సూర్యోదయం వచ్చి చూస్తే మనిషి కాదు, మోడు. అర్థమైంది. మోడు లాంటి వాడు అంటారు కదా, మోడు ఎలాగా కదలదో కదా. వీటికి ఎన్ని పనులు చెప్పినా వినడు, కదలడు. అందుకని ఇది ఒక మోడుకి పేరు అన్నమాట. దానికి సంస్కృతిలో స్థాను అని పేరు, ఇంకేమీ లేదు. అప్పుడు అనుకున్నాడు, అరే టైం వేస్ట్ అయిపోయింది. నేను కనీసం బ్యాటరీని తెచ్చుకున్నా బాగుండిపోయినాయి, కర్మకాలి ఎంత డబ్బు పట్టుకొని బ్యాటరీని పట్టుకోలేదు కదా. అప్పుడు అనుకున్నాడు వీడు. అందుకని లైట్ ఉంటే వెళ్ళిపోను కదా. ఈ జ్ఞానం ఉంటే వాడికి దాని అభావం తెలుసును. వీడికి ఆ అజ్ఞానంలో వీడు ఒక అజ్ఞానే, చీకటి ఒక అజ్ఞాని, 2 అజ్ఞానం తోడేసి దట్టమైన అంధకారం అయిపోయింది అక్కడ. అర్థమైంది కదా. అందుచేత అది చెప్తున్నారు, యథాస్థానో పురుషత్వం భాసతే. ఇది ఎంతవరకు నిజమో అలాగనే ఆత్మయందు విశ్వము సత్యం అనుకోవడము, జీవత్వం సత్యం అనుకోవడం అంత నిజమేనమాట. ఇది నిజం కాదు, అది నిజంగా తెలుసుకోవడం. ఒకవేళ నిజం అంటావా అను, ఆత్మయందు జీవుడు నిత్యం అంటావా, సరే. సత్యం అంటావా, ఇది ఒప్పుకో. స్థానమునందు పురుషుడు ఒప్పుకో. 1. 2 ఆకాశంలో నీలత్వం ఒప్పుకో. 3 మరుస్థలి జలం ఒప్పుకో. నువ్వు ఈ 3 కరెక్ట్ అంటే నేను కూడా కరెక్ట్ అంట. దేని ఏందో ఆత్మయందు జీవుడు వాస్తవము, లేక ఆత్మయందు ప్రపంచం వాస్తవం ఒప్పుకుంటాను. ఇదే మన పందెం. ఇప్పుడు చూస్తే ఇంకేముంది, ఇవి అభావమే కాబట్టి అది అభావం అని శాస్త్ర ప్రక్రియగానే అభావాన్ని తేల్చారే కానీ ఎవరు మనకి ఆచార్యుల వారు దండించి భయపెట్టి వాళ్ళతో తొప్పించుకోవడం కాదు. అర్థమైంది కదా. ఆయన ఇతరవాడు అజ్ఞానము ద్వారా అది కాని దానింది అది అని బుద్ధి ఉండేటప్పుడు ఒక శాస్త్ర ప్రక్రియానుసారముగా వాదించాలి. లేకపోతే మండన్ మిస్ట్రీ గెలవడం సామాన్యం అండి. ఆ రోజుల్లో ప్రపంచ విఖ్యాతి పొందారు ఎవరు? కుమారుల భట్ట, మండన్ మిస్ట్రీ, వీళ్ళందరూ కర్మకాండలో వీళ్ళని మించిన దిగట్టే లేడు. అర్థమైంది కదా. అయినా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార వ్యవస్థితం. శాస్త్రానికి అందరూ లొంగిపోవాలి, ధర్మానికి లొంగిపోతాం అంతేగాని ఇంక దేనికి లొంగుతాం మనం? అర్థమైందా? ఇంక దేనికి లొంగం. అజ్ఞానం ఏమిటి? ధర్మానికి ఆయన లొంగడు, ఆయన ధర్మాన్ని లొంగించుకుంటాడు. అదేనమాట. జ్ఞాని ధర్మానికి లొంగుతాడు, అజ్ఞాని ధర్మం తన వైపు లొంగించుకుంటాడు. అది అందుచేతే వారికి పునరభిజననం అనేక రకరకాలైన ఇబ్బందులకి గురైపోతాడు. అది విశేషాన్ని మనకి అందజేశారు. అది చేసి ఇప్పుడు 62వ శ్లోకం.
యథైవ శూన్యవేతాలో గంధర్వాణాం పురం యథా యథాకాశే ద్విచంద్రత్వం తద్వత్ సత్యే జగస్థితి. యథా శూన్యవేతాలో, అయ్యా శూన్యంలో వేతాళ అంటే ఒక పిశాచం అన్నమాట, అర్థమైంది కదా. యథా ఏమి శూన్యములో పిశాచము గోచరించింది అన్నవాడు. అలాగనే గంధర్వాణం పురం యథా, ఎలాగైతే ఏమి గంధాకాశే శూన్యం, శూన్యమునంది ఇక్కడ శూన్యమునందే పిశాచం అన్నవాడు, శూన్యమునందే గంధర్వ నగరం ఇట్లు కనబడుతుంది అన్నవాడు. యథా ఆకాశే, తర్వాత ద్విచంద్రత్వం, ఆకాశంలో 2 చంద్రులు ఏమి ఉన్నదన్నవాడు. తద్వత్ సత్యే జగస్థితి, జగత్తు సత్యము అన్నటువంటి వారి యొక్క స్థితిని చెప్తూ ఉన్నాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య మనమంటాం, జగత్సత్యం బ్రహ్మమిథ్య అని ఒకడు అన్నాడు అనుకోండి. లేక బ్రహ్మము కూడా సత్యమే జగత్తు కూడా సత్యమే అన్నాడు అనుకోండి. అది ఇక్కడ ఏమి జగత్తు కూడా సత్యమే, ఏమి బ్రహ్మ కూడా సత్యమే. 2 సత్యాలు మన వేదాంతంలో లేవు, ఉన్న సత్యం ఒకటి. నువ్వు 2 ఒప్పుకో, అయిపోయింది కదా అంటాడు. నేను ఒప్పుకున్నాను కదా నీ సత్యాన్ని, నా సత్యాన్ని నువ్వు ఒప్పుకో. నీ సత్యాన్ని నేను ఒప్పుకున్నానయ్యా, మరి నా సత్యం కనబడుతున్నదేమో నువ్వు అసత్యం అంటావు, కనబడినదేమో సత్యం అంటావు. నీతో వచ్చింది గొడవ. వీళ్ళందరికీ అసత్యం అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఎంతమంది ప్రజలు నా పక్క ఉన్నారు, 140-50 కోట్లు నీ పక్క ఎవడు చూపెట్టావు అంటే, అయ్యా ఎన్ని కోట్లు ఉన్నా మరి దానికి ఒక సత్యం అనేటువంటి ఫండమెంటల్ అన్న శాస్త్రం ఉంది కదా. ఆ శాస్త్రాన్ని తీసుకుంటే ఎన్ని కోట్లు అయితే ఏమి లాభం, ప్రమాణం అనేది. అందుచేత ఈ ప్రకారముగా ఏ విధముగా అయితే ఆకాశమునందు గంధర్వ లోకము కల్పనో, ఎలాగైతే అంటే శూన్యంలో ఏమి వేతాళం పిశాచం కల్పనో, అలాగనే ఆకాశంలో ద్విచంద్రత్వం కల్పన కారణం ఏమిటి అంటే ఈ యొక్క ద్విచంద్రత్వ కారణం నేత్రరోగం, అర్థమైంది కదా. అది అజ్ఞానము చేత కల్పనం. ఆకాశంలో ఖపుష్పము అంటాడు, ఆకాశే పుష్పం, ఇవన్నీ ఏమిటి కల్పనలు అన్నమాట. వంద్యా సుత అంటాడు, ఇవన్నీ ఏమిటి కల్పనలు అన్నమాట. అలాగనే తద్వత్సత్యే జగస్థితి కల్పన, ఆ ప్రకారముగా సత్యవస్తువునందు జగత్తు కూడా కల్పనే కానీ కల్పన కాకపోవడం కాదు అన్నటువంటి విషయాన్ని చక్కగా శంకరాచార్యుల వారు అందరికీ అర్థం కావాలని తేలిక భాషలో ఈ అపరోక్షానుభూతిని మనకి అందించారు. ఈ అపరోక్షము అంటే ఏమిటి? ఆత్మసాక్షాత్కారం అని అర్థం అన్నమాట. అపరోక్షం = ఆత్మసాక్షాత్కారము. ఆత్మసాక్షాత్కారం కలిగింది అన్నా అపరోక్షానుభూతి కలిగింది అన్నా 2 ఒక్కటే. కాబట్టి అటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని చక్కగా మనందరికీ కలిగేటట్టు ఆ యొక్క ఆచార్యులు వారు సదా ఇచ్చి రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.